పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారనే ఉత్సాహం, సంతోషం ఉన్నా ఆయన తన సినిమాలకి బ్రేక్ ఇవ్వడం అభిమానుల్ని నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా ఈ ఏడాది రిలీజ్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓజీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. దీంతో పవన్ మీటింగ్స్లో సంబంధం లేకుండా ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ అరుస్తున్నారు. వీటిపై పలుమార్లు పవన్ కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మీడియాతో ముచ్చటించిన పవన్ ఓజీ సహా తన సినిమాలపై కీలక అప్డేట్స్ ఇచ్చారు. బెదిరించినట్లుంది. ఓజీ సినిమా స్టోరీ 1980-90లో జరిగే కథ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని తెలిసిందే. అయితే అభిమానులు ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అది వింటుంటే నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. ఇక షూటింగ్ విషయానికొస్తే నేను పెండింగ్లో ఉన్న అన్ని సినిమాలకి డేట్స్ కేటాయించాను. వాళ్ళు సరిగా సద్వినియోగం చేసుకోలేదు అంతే అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు పవన్. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ఇంకా 8 రోజులు షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. దీంతో పాటు మిగిలిన చిత్రాన్ని ఒక్కొక్కదాన్ని పూర్తి చేస్తాను అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్, ఊసేది మొత్తానికి 2 సినిమాల అప్డేట్స్ రావడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ప్రశాంతంగా ఉన్నారు. ముఖ్యంగా ఓజీ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్కి రిలీజ్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. అలానే హరిహర వీరమల్లు చిత్రంపై కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరోవైపు హరీష్ శంకర్ డైరెక్షన్లో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ అలాగే ఉంది. ఎందుకంటే ఈ సినిమా గురించి మాత్రం పవన్ ఏం క్లారిటీ ఇవ్వలేదు. అయితే మొన్న మధ్య ఎన్నికలకు ముందు టీ గ్లాస్పై హరీష్ శంకర్ ఓ పదునైన డైలాగ్ కూడా వదిలారు. కానీ పవన్ గెలిచిన తర్వాత నుంచి ఈ సినిమా అప్డేట్ ఏం రాలేదు. దీంతో ఈ గ్యాప్లో మిస్టర్ బచ్చన్ చిత్రం చేశారు హరీష్. కానీ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై నమ్మకాలు వదిలేసుకున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు.